హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎస్ఎస్సిజిడి ట్రైనింగ్కి సంబంధించి ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు ట్రైనింగ్ చేయకుండా కొన్ని పోస్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. పోస్ట్ అంటే ఏమో కాదు, అంటే వాళ్ళు కొన్ని వర్క్స్ చేయమని మనకి అలౌట్ చేస్తారనమాట. సో ఎలాంటివంటే ఇప్పుడు మెస్ రైటర్ కానీ, కంపెనీ రైటర్ కానీ, లేకపోతే ఇంకా స్టోర్ రైటర్ కానీ, అలా పోస్ట్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు మనం నార్మల్గా రిమైనింగ్ వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు కదా. సో వీళ్ళైతే ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే చేయకుండా ఓన్లీ కంపెనీ రైటర్ అంటే కంపెనీ రైటర్ వర్క్కి మాత్రమే ఇస్తారా? సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే కింద నుంచి పైకి వెళ్దాం. అంటే ఫస్ట్ ట్రైనీస్ వస్తారు కదా. సో వచ్చిన తర్వాత ఫస్ట్ 2-3 డేస్లో అలౌట్ చేస్తారనమాట. సో ఫస్ట్ డివైడ్ చేసిన తర్వాత ప్లాటూన్కి 30 మెంబర్స్ ఉంటారు కదా. సో వాళ్ళని డివైడ్ చేస్తారు. 30 మెంబర్స్కి ఒక ప్లాటూన్ సీనియర్ అనేసి ఉంటారనమాట. సో అలాంటి ఎన్ని ప్లాటూన్స్ ఉంటే అన్ని ప్లాటూన్ సీనియర్స్ ఉంటారనమాట. సో వాళ్ళని ఇండివిజువల్గా ఎవరైనా ఎన్సీసీ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా ఎక్కువ మంది చేసిన ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో వాళ్ళ డ్యూటీస్ ఏంటనేది మీకు చెప్తాను. సో ఇప్పుడు ప్లాటూన్ సీనియర్స్ అయింది కదా. సో ఈ ప్లాటూన్స్కి అందరికీ ఒక హెడ్ లాగా ఉంటారనమాట. తన్ని కంపెనీ సీనియర్ అంటారంట. సో కంపెనీ సీనియర్ అంటే ఇది ఇప్పుడు ప్లాటూన్ సీనియర్లందరికీ తన హెడ్ అనమాట. సో ఈ రెండు నార్మల్గా మనము డైలీ చూసే పోస్ట్స్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా కంపెనీలో కొన్ని వర్క్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మెస్ రైటర్ కానీ, లేకపోతే కంపెనీ రైటర్ కానీ, లేకపోతే ఇంకా స్టోర్ రైటర్ కానీ, లేకపోతే స్టోర్ కీపర్ కానీ, ఇలా పోస్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ డ్యూటీస్ అనేవి వీళ్ళకి అలౌట్ చేస్తారు. సో ఇక్కడ అలౌట్ చేసేటప్పుడు ఖచ్చితంగా హిందీ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. సో మేము తెలుగు నుంచి వెళ్ళాం కదా, తెలుగు వాళ్ళకి హిందీ అంతగా రాదు, అండ్ రాయడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలామంది హిందీ వచ్చిన వాళ్ళు మాత్రమే, అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పోస్టులకి ఎలిజిబిలిటీ చేశారనమాట. సో పోస్ట్ అంటే పోస్ట్ ఏం కాదు, ట్రైనింగ్ మనకి ఆడమ్ డేస్ అనేసి ఉంటాయి, అంటే వర్కింగ్ డేస్ అనేసి ఉంటాయి. ఆ వర్కింగ్ డేస్లో మేము వర్కింగ్కి వెళ్తాము, వాళ్ళనమాట కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఏమేమి డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే, సో ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎక్స్ట్రా అంటే ఇప్పుడు కంప్యూటర్ గురించి తెలిసిన వాళ్ళు, లేకపోతే పెయింటింగ్ వర్క్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎలక్ట్రీషియన్ కానీ, లేకపోతే ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి యూజ్ఫుల్ ట్రైనింగ్లు అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ కంపెనీ రైటర్ అనేసి ఉంటారు. సో కంపెనీ రైటర్కి అయితే మ్యాక్సిమము ట్రైనింగ్కి ఇక్కడ నేను 2 months నుంచి ఉంటున్నాను కదా. సో 2 months నుంచి ట్రైనింగ్ అవుతున్నాను. సో ఇక్కడైతే కంపెనీ రైటర్ అనేవాళ్ళు ట్రైనింగ్కి అయితే ఎక్కువ పీటీ, డబ్ల్యూటీ అవన్నీ ఉంటాయి కదా. సో వాటికైతే ఎక్కువ అటెండ్ కారనమాట. సో కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మెస్ రైటర్ తీసుకుందాం. మెస్ రైటర్ ఎలాంటి వర్క్స్ చేస్తారనేది మీకు చెప్తాను. సో వాళ్ళకి కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ రిజిస్టర్ని డైలీ మెయింటైన్ చేస్తూ ఉండాలి మెస్ రైటర్. సో ఒకరనే కాదు, ఈ మెస్ రైటర్, కంపెనీ రైటర్ అలాంటివి అనేవి 2-3 సెలెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఒక్కరితో ఆ వర్క్ అనేది చేయలేరు కాబట్టి 2-3 సెలెక్ట్ చేస్తారనమాట. డిపెండ్స్ ఆన్ ఎంతమంది పీపుల్ ఉన్నారో ట్రైనీస్, వాళ్ళు బట్టి వర్క్ లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలాంటి రిజిస్టర్ మెయింటైన్ చేస్తారనమాట అంటే, ఫస్ట్ రేషన్ ఇష్యూ అవుతుంది కదా. నేను మెస్ రైటర్ గురించి చెప్తున్నాను. సో రేషన్ ఇష్యూ అవుతుంది కదా. సో డైలీ రేషన్ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకా మెస్ పర్చేజ్ లిస్ట్ ఉంటుంది కదా. సో పర్చేజ్ లిస్ట్ని డైలీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ గ్యాస్ సిలిండర్స్ అంటే డైలీ ఎన్ని అవుతున్నాయి, లేదంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని మొత్తం రిజిస్టర్లో మెయింటైన్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్యాష్ బుక్ రిజిస్టర్. సో మంత్లీగా మనం పే చేస్తాం కదా, ఆ రిజిస్టర్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకా లేబర్ అటెండెన్స్, ఇక్కడ లేబర్ వస్తారు కదా, వాళ్ళ అటెండెన్స్ని కూడా ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేస్తారు. వాళ్ళని కూడా నేమ్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ రేషన్ స్టాక్ అనమాట. రేషన్ స్టాక్ ఎంత ఉంది, ఎంత ఇంకా యూజ్ అవుతుంది, నెక్స్ట్ డేకి ఎంత ఉంది అనేది ఆ రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి. ఆ రోజు యూజ్ చేసిన రేషన్ ఇంత యూజ్ చేశారు, ఎన్ని కేజెస్ యూజ్ చేశారు అనేది అక్కడ రిజిస్టర్లో మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇలా మెస్ రైటర్ అనేది కంటిన్యూగా ఉదయము, మధ్యాహ్నము, నైట్ కంటిన్యూగా ఫుడ్ అనేది కుకింగ్ అవుతుంటుంది కాబట్టి సో మ్యాక్సిమం వాటిని అన్నింటినీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు కంపెనీ రైటర్ ఉంటాడు. కంపెనీ రైటర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏమైనా
పర్చేజ్ చేశారనుకోండి, సో పర్చేజ్ చేసిన ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడికి వచ్చాయనుకోండి, వాటికి సంబంధించిన డేటా మొత్తం మెయింటైన్ చేయాలి. స్టాక్ ఎంత ఉంది అంటే ఇప్పుడు బెడ్స్ లేకపోతే ఇంకా మాకు ఇస్తారు కదా బట్టలు కానీ లేకపోతే ఇంకా ఏమైనా డ్రెస్సులు కానీ షూస్ కానీ ఏమైనా ఇస్తారు కదా, అలౌట్ చేస్తారు కదా అందరికీ. సో వాటికి సంబంధించిన ప్లాటూన్ వైజ్గా మొత్తం రిజిస్టర్స్ అనేవి మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకా ఇప్పుడు ప్రాన్ యాక్టివేషన్ అయ్యింది, కొంతమందికి న్యూ బ్యాంక్ అకౌంట్స్ అయ్యాయి. సో ఆ డేటా మొత్తం వాళ్ళు మెయింటైన్ చేయాలన్నమాట. సో ఎంతమందికి అలౌట్ చేశారు, ఎంతమందికి అలౌట్ చేయలేదు, ఆ డేటా మొత్తం అనమాట. రిక్రూట్మెంట్ ట్రైనీస్కి సంబంధించి కంప్లీట్ బయోడేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరెవరికి ఏమేమి వెళ్ళాయి, ఏమేమి వెళ్ళలేదు, వేటికి మనీ ఛార్జ్ చేయాలి, అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ అనేవాళ్ళు ఎలాంటి యూస్ఫుల్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్లో వాళ్ళు అడుగుతారనమాట, సో కంప్యూటర్ ఆపరేటర్ అనేవాళ్ళు ఎవరైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేసి వాళ్ళు అడిగేటప్పుడు క్వాలిఫికేషన్ అడుగుతారు. సో క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉందనుకోండి, వాళ్ళని హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎప్పుడైనా డేటా ఎంట్రీ కానీ, ఎక్సెల్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, లేకపోతే ఏమైనా అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు కానీ, ప్రాన్ అప్లికేషన్ కానీ, లేకపోతే ఇంకా శాలరీ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు కానీ, సో అలాంటప్పుడు పిలుస్తారనమాట. సో నేనైతే మ్యాక్సిమం 2 weeks వరకు అనుకుంటా. 2 weeks నేను ట్రైనింగ్ అనేది వెళ్ళాను, కాకపోతే కంప్లీట్గా వెళ్ళలేదు. అంటే హాఫ్ డే వెళ్ళడం, హాఫ్ డే ట్రైనింగ్ వదిలేసి అక్కడికి కంప్యూటర్ ఆపరేటర్గా నేను వర్క్ చేశాను అనమాట. సో అక్కడ వర్క్ చేశానంటే ఇవే చేశాను. సో ఫస్ట్ నేను కంప్యూటర్ ఆపరేటర్గా హ్యాండ్ రైజ్ చేశాను. సో కానీ నాకు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత హార్డ్వేర్ ఇష్యూస్ అనలైజ్ చేయమని చెప్పారనమాట. అంటే కంప్యూటర్లో అంటే వర్క్ చేయని కంప్యూటర్స్ ఉంటాయి కదా, సో వాటిని నీకు నాలెడ్జ్ ఉన్నంత వరకు వర్క్ చేసేటట్లుగా ట్రై చేయన్నారు. సో ఆ హార్డ్ వర్క్ అంటే CPU ఓపెన్ చేసి అందులో ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలిసిందైతే నేను రాసి అక్కడ పేస్ట్ చేసి సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేశాను, అలా అనమాట హార్డ్వేర్ ఇష్యూ. సో ఎలక్ట్రీషియన్ కూడా అంతే, మనకి ట్రైనింగ్ అవుతుంటుంది. లోపల మన బెరాక్స్లో లైట్స్ కానీ లేకపోతే ఏమైనా కొత్తగా ఫ్యాన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చాయనుకోండి, సో ఎలక్ట్రీషియన్ పిలిచి ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా అనమాట. సో నేనైతే హార్డ్వేర్ ఇష్యూ కాకుండా ఇప్పుడు ప్రాన్ అనేది మొత్తం 1000 members ఉంటారు కదా ట్రైనీస్ మా దాంట్లో. సో మొత్తం అందరికీ ప్రాన్ యాక్టివేషన్ ప్రాన్ కార్డ్కి అప్లై చేశాను. ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, PDF చేయడం అవన్నీ చేశాను. అండ్ ఇంకా మనకి శాలరీ డీటెయిల్స్ ఎంటర్ చేశాం కదా, ఎంటర్ చేసినప్పుడు దానిలో కూడా నేను ఉన్నాను. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఇంకేమైనా అవసరమైతే మనకి పిలుస్తారనమాట. సో ఆ విధంగా కంప్యూటర్ ఆపరేటర్కి ఆ విధంగా యూస్ఫుల్ ఉంటుంది. సో పెయింటర్ అనుకోండి, సో బయట మనకి బోర్డ్స్ ఉంటాయి కదా, సో అంటే నోటీస్ బోర్డ్స్ కానీ లేకపోతే CISF లోగోస్ కానీ కొన్ని డయాగ్రామ్స్ కానీ వేసి ఉంటాయి కదా ట్రైనింగ్ సెంటర్లో. సో అలాంటివి పెయింటింగ్ ఇంకా నీట్గా వేయడం కోసం, అంటే వాటి మీద కొంచెం నీట్గా ఉండడం కోసం పెయింటర్స్ని పంపిస్తారనమాట. సో వర్కింగ్ టైంలో ఆడమ్ డేస్ ఉన్న రోజులో కానీ లేకపోతే అవసరం అనుకుంటే ట్రైనింగ్ ఆపైనా వీళ్ళు పంపిస్తారనమాట. సో ఈ విధంగా ట్రైనింగ్ నుంచి కొన్ని రోజులైనా మనము తప్పించుకోవచ్చు అనమాట. తప్పించుకోవడం అంటే కొంతమందికి ట్రైనింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రెస్ట్ దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి యూజ్ఫుల్ అనమాట. సో ఇలా అనమాట వర్క్స్ బట్టి అలౌట్ చేస్తారు. సో ఫస్ట్లో చెప్పాను కదా ప్లాటూన్ సీనియర్, కంపెనీ సీనియర్. సో కంపెనీ సీనియర్ అయితే ప్లాటూన్ మొత్తం కంట్రోల్ చేయాలన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా ప్లాటూన్ సీనియర్కే ఫస్ట్ పనిష్మెంట్ ఇస్తారు. ప్లాటూన్లో ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఎవరికి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినా ఫస్ట్ పనిష్మెంట్ ఇచ్చేది ప్లాటూన్ సీనియర్ అనమాట. సో ప్లాటూన్ సీనియర్ ప్లాటూన్ మొత్తం కంట్రోల్లో ఉంచాలి. కంపెనీ సీనియర్ అనుకో, కంపెనీ సీనియర్ మ్యాక్సిమం NCC క్యాండిడేట్స్ని తీసుకుంటారు. సో ప్లాటూన్ సీనియర్, కంపెనీ సీనియర్కి యూజ్ ఏంటంటే, సో ఇప్పుడు మాకు మొబైల్స్ అయితే డైలీ మేము జమ చేసేయాలి 9 o'clockకి. సో మళ్ళీ నెక్స్ట్ డే 5 o'clock అలా ఇస్తారు. సో మెస్ రైటర్, కంపెనీ రైటర్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకైతే మొబైల్ తీసుకోరనమాట. సో మొబైల్ అయితే వాళ్ళ దగ్గరే ఉంచుకోవచ్చు. అండ్ ఇంకా మోరోవర్ మనకి ఆడమ్ డేస్ అవుతాయి కదా వర్కింగ్ డేస్లో. సో వర్కింగ్ డేస్లో వాళ్ళకి వర్క్ ఉండదు అనమాట. సో వాళ్ళు జస్ట్ మన ప్లాటూన్ వర్క్ చేస్తున్నారా లేదా, సో వాళ్ళని ఏమైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ కంప్లీట్ చేసేంత వరకు తను చెప్తూ ఉండాలన్నమాట. సో యాక్చువల్గా చెప్పడమే కష్టం, చేయడం ఈజీ. ఎందుకంటే కాసేపు చేసేసి మనం సైడ్ కూర్చుని పోవచ్చు. కానీ ప్లాటూన్ సీనియర్స్కి అలా వర్క్ అయ్యేంత వరకు మొత్తం తిరుగుతూ ఉండాలి. కాకపోతే వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఆ విధంగా అనమాట.
సో కంపెనీ సీనియర్స్ కూడా అలాగే. ఇప్పుడు మెస్లో మనము ఫుడ్కి వెళ్తాము, ఫుడ్కి వెళ్ళేటప్పుడు కంపెనీ సీనియర్ అనుకోండి, తను లేట్కి వెళ్ళినా సరే ఫస్ట్ వెళ్ళి తినేవచ్చు అనమాట. కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ కూడా దొరుకుతుంది కావాలనుకుంటే. సో ఆ విధంగా అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా మనకి బ్యాచ్ రిలీవ్ అవుతుంది కదా, సో రిలీవ్ అయినప్పుడు కంపెనీ సీనియర్ పేరు అనేది లిస్ట్లో ఇక్కడ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తారనమాట. అంటే వాళ్ళ లిస్ట్ ఏదో ఉంటుంది, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ప్రీవియస్ వాళ్ళు చెప్పారు వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తారని చెప్పారు. సో ఈ విధంగా అనమాట. సో వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి అలా డివైడ్ చేస్తారు. సో మీకైతే మేము వచ్చే ముందు ఏం చెప్తానంటే, ట్రైనింగ్కి వచ్చే ముందు ఎంఎస్ ఆఫీస్ కొంచెం నేర్చుకొని రండి. ఎందుకంటే మీకు ఇక్కడ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడైనా కాదు, మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు జాబ్లోకి వెళ్తారు కదా, సో అక్కడ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది. సో దానికి తోడు మీకు ఇంటర్నెట్ గురించి కొంచెం ఐడియా ఉంటే, సో ఇలాంటి వర్క్స్ అనేవి చేసుకుని కొంచెం ట్రైనింగ్ టైం అనేది మీకు తగ్గించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సో ఇలా అనమాట ఈ యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు టైం దొరికినప్పుడు నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఫర్ నోటిఫికేషన్ వచ్చింది కదా ఆల్రెడీ, సో బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.